హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిటీఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మర్రిమాను కోగిట్లో తాటి చెట్టు ప్రాణాలు హరి. వీడియోస్ చూడడమే కాకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకానొక రోజున ఒక కాకికి బాగా ఆకలి వేసి ఒక మర్రి పండును ఒకదాన్ని తీసుకువచ్చి తాటి చెట్టు పైన కూర్చొని తినసాగింది. కాకి మర్రి పండును తింటుండగా ఆ మర్రి గింజ రాలి తాటి చెట్టు పక్కన పడిపోయింది. ఆ చిన్న మర్రి విత్తనాన్ని చూసి ఎగతాళిగా నవ్వింది తాటి చెట్టు. నా కాయలు ముంతడేసి, నా గింజలు చారడేసి ఉన్నాయి. నా ఇనుప గుండల్లాంటి కాయలను చూసి ఎవరైనా సరే భయపడాల్సిందే. అందుకే నా నీడలో ఎవ్వరు నిలబడరు. మనుషులపైన గాని జంతువులపైన గాని నా కాయలు పడితే వారి నడ్డి విరగాల్సిందే. నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, ఇంత చిన్న విత్తనం నుండి ఎంత పెద్ద చెట్టు వస్తుంది అంటూ గిలి చేసింది తాటి చెట్టు. మర్రి గింజ పైన తాటి చెట్టు రకరకాలుగా జాలిపడి నవ్వుకోసాగింది. అలా నవ్వి నవ్వి తాటి చెట్టు అలసిపోయింది. కాకి కూడా ఆ చెట్టు మీద నుండి ఎగిరిపోయింది. కొంతకాలం గడిచాక మర్రి చెట్టు విత్తనం గురించి పూర్తిగా మర్చిపోయింది తాటి చెట్టు. మర్రి విత్తనం మొలకెత్తి చిన్న చెట్టుగా అవతరించింది. అప్పుడు కూడా చిన్నగా ఉన్న చెట్టును చూసి ఎగతాళి చేసింది తాటి చెట్టు. ఇంత చిన్నది నువ్వెంత, నువ్వు నన్నేం చెయ్యలేవు అని ఎగతాళిగా నవ్వింది తాటి చెట్టు. తాటి చెట్టు మాటలన్నీ ఓపికగా వింటున్న మర్రి చెట్టు క్రమంగా పెరగసాగింది. రోజు రోజుకి మరింత పెద్దదవ్వసాగింది మర్రి చెట్టు. కొద్ది రోజులకి మర్రి చెట్టు తాటి చెట్టును మించిపోయేంతలా పెరిగిపోయింది. తనకంటే బలవంతులెవరూ లేరని ఇంతకాలం విర్రవీగిన తాటి చెట్టు క్రమంగా మర్రిమాను కౌగిట్లో బందీ అయి ప్రాణాలు విడిచింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, మన దగ్గర ధనముందని, బలముందని ఎదుటి వారిని కించపరచకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.